హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఏ ప్లేస్ నుండి నా వీడియో చూస్తున్నారో కమెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి. నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ సగ్గుబియ్యం పాయసంని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. పైగా సగ్గుబియ్యం హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఈ సమ్మర్లో తప్పకుండా దీన్ని తీసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో మనం ఒక స్పూన్ వరకు ఘీని వేసి ఘీ మెల్ట్ అయ్యాక మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి వేయించుకుందాము. నా దగ్గర బాదాం కాజు ఉన్నాయి, సో వాటిని వేయించాను. వేయించేసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఘీలోని మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి వేయించుకోవాలి. సో జస్ట్ వేయించుకోవటం అంటే అలా వేసి కలిపేస్తే సరిపోతుంది, ఏమీ వేగనివ్వవసరం లేదు. ఈ పాయసానికి పాలు ఎక్కువగా పడతాయి. పైగా దీన్ని మనం సగ్గుబియ్యాన్ని పాలల్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది, వాటర్లో కాదు. సో నేనైతే మొత్తం 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ మొత్తం వేసేసాను. అయితే పాయసం వరకే తింటాము, బట్ నార్త్ వాళ్ళు దీన్ని ఉపవాసాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సాబుదానా కిచిడి, సాబుదానా వడ అనేసి. సో నెక్స్ట్ టైం వాటిని కూడా మనం ట్రై చేద్దాం. మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా చేసి పెడదాము. సో ఇగోండి, పాలల్లో కుక్ చేసుకోవాలి, అంతేనండి. కాస్త పాలల్లో కుక్ అయిన తర్వాత ఇందులో మనం షుగర్ని, అలానే మీ దగ్గర ఉంటే సాఫ్రన్ కూడా వేసేస్తే సరిపోతుంది, అంతేనండి సగ్గుబియ్యం. సో మెయిన్ ఏంటంటే మనం కాస్త సోక్ చేసుకోవాలి, అంతే. అదొక్కటే మనం చేయాల్సిన పని, తర్వాత అంతా చాలా సింపుల్. నా దగ్గర సాఫ్రన్ ఉండాలి, కొద్దిగా వేసుకున్నాను. లేకపోతే పాలల్లో కూడా మనం సోక్ చేసి వేసుకుంటే సో ఎల్లో కలర్లో వస్తుంది. మర్చిపోయాను, డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తోని అలానే ఘీతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని వేడిగా కాకుండా కాస్త చల్లారాక తింటే ఆ నోటిలోకి పర్ల్స్ లాగా భలే తగులుతాయి. అలానే మన ఛానల్